దయచేసి చెప్తున్నాను, అభిషేక్ శర్మను రోహిత్ శర్మతో, రుతురాజ్ గైక్వాడ్ను కోహ్లీతో, రింకు సింగ్ని ధోనీతో పోల్చకండి. ఎందుకు అన్నది తెలియాలి అంటే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. టీమిండియా సెకండ్ T20 గెలిచేసింది. 100 రన్స్ తేడాతో గెలిచింది. వెరీ హ్యాపీ. నేను మనం అనుకున్నాం కదా, మన వాళ్ళు ఓడిపోయింది కేవలం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మాత్రమే. జింబాబ్వేని చాలా తక్కువ అంచనా వేశారు. మనం ఐపీఎల్లో దుమ్ము లేపుతాం వీళ్ళెంత అనుకున్నారు. ఫస్ట్ T20 ఓడిపోయేసరికి అందరికీ కళ్ళు తెరుచుకున్నాయి అనమాట. ఇంటర్నేషనల్ క్రికెట్ వేరు, ఐపీఎల్ వేరు, జాగ్రత్తగా పర్ఫామ్ చెయ్యాలి అని. శుభ్మన్ గిల్ ఈరోజు టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ తీసుకున్నాడు. అది టీమిండియాకు బాగా కలిసి వచ్చింది. ఎందుకో మీకు కూడా తెలుసు కదా, అభిషేక్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడే అద్భుతంగా ఆడతాడు. మేబీ అదే ఫ్లో క్యారీ ఆన్ చేశాడేమో. 100 రన్స్ కొట్టాడు 47 బాల్స్లో. ఇండియా తరపున థర్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇది. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారో తెలుసు కదా, రోహిత్ శర్మ. ఇంకా రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేదు. అయితే ఇక్కడ భయంకరమైన కోయిన్సిడెన్స్, మదర్ ఆఫ్ కోయిన్సిడెన్స్ అంటారు కదా, అలాంటిది ఒకటి ఉంది. అదేంటి అంటే రోహిత్ శర్మకు తన ఫస్ట్ ఇంటర్నేషనల్ సెంచరీ వచ్చింది జింబాబ్వేతోనే. అండ్ ఈ ఇద్దరు కూడా తమ సెంచరీల్ని జింబాబ్వేకి అగైన్స్ట్ గా కొట్టినప్పుడు 6 తోనే సెంచరీని సాధించారు. సో ఇది చాలా పెద్ద కోయిన్సిడెన్స్ అనమాట. అందుకే ఒక శర్మ వెళ్ళిపోయాడు, ఇంకొక శర్మ వచ్చాడు అని చెప్పి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో వైరల్గా అవుతోంది. ఎందుకు నేను రోహిత్ శర్మతో అభిషేక్ శర్మను పోల్చకండి అని చెప్తున్నాను అంటే, కేవలం రోహిత్ శర్మను మాత్రమే కాదు, రుతురాజ్ గైక్వాడ్ బాగా ఆడాడు కాబట్టి వన్ డౌన్లో కోహ్లీతో పోల్చడము, లేకుంటే రింకు సింగ్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు కాబట్టి ధోనితో పోల్చడం, అది చేయకండి. వాళ్ళ స్టేజ్కి వీళ్ళు వెళ్ళాలి అంటే ఇంకా చాలా టైం ఉంది. ఇలా మనం పోల్చడం వల్ల ఏమవుతుందంటే ఈ పోలికలు వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చూస్తారు. కొంచెం కాన్ఫిడెన్స్ అనేది తలకెక్కే ప్రమాదం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇంకా టైం పడుతుంది వాళ్ళ స్టేజ్కి వెళ్ళడానికి. బట్ బాగా పర్ఫామ్ చేశారు, దాన్ని మనం మెచ్చుకొని తీరాలి. ఇక అభిషేక్ శర్మ గురించి మాట్లాడాలి. ఫస్ట్ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. సెకండ్ మ్యాచ్లో ఖాతాని 6తో స్టార్ట్ చేశాడు. 50ని 6తో తెచ్చుకున్నాడు. 100ని కూడా 6తోనే తెచ్చుకున్నాడు. ఫస్ట్ 33 బాల్స్లో 50 రన్స్ వస్తే నెక్స్ట్ 13 బాల్స్లోనే 50 రన్స్ కొట్టాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ విషయానికి వచ్చాము అంటే 77 రన్స్, చాలా మంచి యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు అనమాట. అంటే అభిషేక్ శర్మ సెంచరీ కొట్టడంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడనమాట. కరెక్ట్గా తనకి స్ట్రైక్ ఇవ్వడము, బాల్స్ వేస్ట్ చేయకుండా ఉండడము, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అండ్ 19 ఇన్నింగ్స్ అయిపోయాక టీమిండియా తరపున అతి ఎక్కువ T20 రన్స్ జాబితాలో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు రుతురాజ్ గైక్వాడ్, 584 రన్స్. కేఎల్ రాహుల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, 738. విరాట్ కోహ్లీ 587 సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక టీమిండియా ఫస్ట్ 10 ఓవర్స్లో కొట్టింది 74 రన్స్, కానీ లాస్ట్ 10 ఓవర్స్లో కొట్టింది 160 రన్స్. ఇలా జరగడానికి కారణం ఎవరో మీకు తెలుసు కదా, రింకు ద మ్యాన్, ద రింకు సింగ్, బిగ్ మ్యాన్ అనమాట. ఇంపార్టెంట్ టైంలో డెలివరీ చేస్తూ ఉంటాడు. 22 బాల్స్లో 48 రన్స్ కొట్టాడు. అండ్ అదే టైంలో రుతురాజ్ గైక్వాడ్ కూడా తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకొని అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, స్ట్రైక్ రేట్ని పెంచాడు. దీంతో టీమిండియా 234 రన్స్ చేసి 2 వికెట్స్ కోల్పోయింది 20 ఓవర్స్లో. ఇక ఆ తర్వాత జింబాబ్వే బ్యాటింగ్కి వచ్చింది. వాళ్ళు 134 రన్స్ చేసి ఆల్అౌట్ అయిపోయారు. వెస్లీ మదవీర 43 రన్స్, బ్రెయిన్ బెన్నెట్ 26 రన్స్, ల్యూక్ జాంగ్వే 33 రన్స్. ఇక మిగతా అందరూ కూడా తక్కువ స్కోర్సే చేశారు. ఇక టీమిండియా విషయంలో ముఖేష్ కుమార్ 3 వికెట్స్, ఆవేష్ ఖాన్ 3 వికెట్స్, రవి బిష్నాయ్ 2 వికెట్స్, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్. మొత్తానికైతే టీమిండియా క్లియర్ కట్ డామినేషన్ చూపించింది ఈ సెకండ్ T20లో. యాక్చువల్గా మన వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్నే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేశారు. ఫస్ట్ T20లో అది రాలేదు, ఈ T20లో వచ్చేసింది. సో చూద్దాం మరి, ఇంకా 3 T20లో ఉన్నాయి. మన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇలానే ఉంటుందా, ఇంతకు మించి ఉంటుందా, తగ్గుతుందని తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.